యాదవుల ఇంట ఆ మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో అవతరించాడని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణంలో యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో గేయాలు, నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని యాదవులంతా వారి కులదైవంగా శ్రీకృష్ణుణ్ణి పూజిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కావలి యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుడి సందేశాలు ఆచరణీయంగా మారాయన్నారు. ఆయన భగవద్గీతలోని సందేశాలు ఆచరిస్తే వారి జీవితం ధన్యమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మధు, కృష్ణయ్య, బీజేపీ నేతలు భరత్ కుమార్, బ్రహ్మానందం, టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. యాదవ కులంలో జన్మించి భారతదేశ నలుమూలల యాదవ సామ్రాజ్యాన్ని విస్తరించి ఈ రోజున భారతదేశంలో 30% పైన ఉన్నటువంటి యాదవులకు ఒక గురువుగా ఉన్నటువంటి కృష్ణ జన్మని పురస్కరించుకొని ఈ రోజున జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈ రోజున ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు మర్చిపోకుండా మన కులంలో పుట్టినటువంటి వ్యక్తికి మనం ఆ గౌరవం ఇవ్వాలి. అందరికీ ఆయన దేవుడే, ఈ భారతదేశానికి ఆయన దేవుడు. ప్రపంచ దేశాలన్నీ ఈ రోజున కృష్ణుడు ఇచ్చినటువంటి సందేశాన్ని పునికి పుచ్చుకుని ఇప్పటికీ కూడా గీతను అనుసరించి గీత ద్వారానే ప్రతి మనిషి కూడా ఈ రోజున ఉపశాంతిని పొందుతున్నాడు. అటువంటి గొప్ప గీతను అందించినటువంటి కృష్ణుడు యొక్క పుట్టినరోజు మన అందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఉన్న దేవుళ్ళు అందరిలో కూడా గొప్ప దేవుడు కృష్ణుడు. ఎందుకంటే ఆయన చూపిన మార్గాలే ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా ఆ ఆచరణ ఇస్తున్నారు. అంటే ఆయన ఇచ్చినటువంటి ఒక దేవుడిగా ఇచ్చినటువంటి సంకల్పం కంటే ఆయన ఇచ్చినటువంటి సందేశం చాలా గొప్పది. కాబట్టి ఆ గీతకు అంత గౌరవం జరిగింది. ఆ గీతను మనం ఒక్కదాన్ని అర్థం చేసుకోగలిగితే మన జీవితానికి ఎటువంటి లోటుపాట్లు రావు. అటువంటి గీతను అందించిన కృష్ణుడి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం అందరికీ కూడా సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ, వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199. Hi Nilor, please subscribe to N3 TV.